రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి రాను రాను గడ్డు కాలమే ఎదురైతా ఉన్నటువంటి నేపథ్యం. కేవలం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను కైవసం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దాని తర్వాత జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మరి అక్కడ వచ్చినటువంటి సీట్లను కనుక చూసుకున్నట్టయితే ఉంటే మరి ఒక్కటి కూడా రాలేదు. దీనితోటి బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిపోయింది. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సైతం వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. పార్లమెంటు ఎన్నికల కంటే ముందు 4 సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారడం, మరో పక్కన 2 ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మరో పక్కన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఎవరైతే గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కడియం శ్రీహరి, వీళ్ళిద్దరు సైతం కూడా పార్టీ మారినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇదే నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి గాంధీ భవన్లో జరిగినటువంటి ఒక చిట్ చాట్లో పార్టీ మారినటువంటి దానం నాగేందర్ ఒక కీలకమైనటువంటి కామెంట్లు అయితే చేయడం జరిగింది. పార్టీ మారినటువంటి దానం నాగేందర్ సైతం కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. ఈయనే పార్లమెంటు ఎన్నికల కంటే ముందు పార్టీ మారి సికింద్రాబాద్ నుంచి ఆయనే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దానం నాగేందర్. ఈరోజు జరిగినటువంటి కామెంట్స్ ఏంటిదంటే ఆ పార్టీలో వచ్చేటువంటి వాళ్ళ యొక్క లిస్ట్ని ఈరోజు బయట పెట్టడం జరిగింది దానం నాగేందర్. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళ కోసం ఆహ్వానం పలుకుతామున్నాం, మా పార్టీలోకి ఎవరైనా రావచ్చు, గేట్లని బార్లా ఓపెన్ చేసి పెడతా ఉన్నామని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పేసి అందరూ భావించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా పెద్ద చేరికలు కనపడలేదు. ఇక ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు అన్నీ అయిపోవడం జరిగింది. ఇక ఉన్నటువంటి ఎన్నికలు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలపైన కన్నేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో దానం నాగేందర్ కొన్ని పేర్లను చెప్పడం జరిగింది. దీనిలో ఇప్పటికే చెప్పినటువంటి పేర్లు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం కూడా కలిసి రాయబారాలు నడిపినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి తమ పార్టీలోకి వస్తామని చెప్పేసి గతంలో చెప్పినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరి అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. ఈరోజు మనం చూసుకున్నటువంటి సంఘటన ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం. మరి బాన్సువాడ ఎమ్మెల్యే గతంలో బీఆర్ఎస్ పార్టీలో స్పీకర్గా పనిచేసి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. అలాంటి పరిణామం ఇలా మనకు కనబడ్డది. మరి ఎందరు కూడా బాల్కా సుమన్ లాంటి వాళ్ళు అక్కడికిక్కడికి రోడ్ల మీద అక్కడికిక్కడికి పండి బోరినా కానీ ఆయన చేరిక మాత్రం దర్దాపుగా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కన్వని పోచారం శ్రీనివాసరెడ్డి యొక్క మెడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కప్పినటువంటి దృశ్యాలను కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి పార్టీ బలంగా నమ్మినటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన రాజకీయ భౌతవ్యం కోసం పార్టీ మారినటువంటి నేపథ్యం కలిగినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పార్టీలో గెలిచినటువంటి 10 మంది సైతం మరి వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసమో రాజకీయ భవిష్యత్తు కోసమో లేకపోతే మరే ఇతరత్ర కారణాలతో అయినప్పటికీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల మాకు వచ్చేటువంటి ఉపయోగం ఏం లేదని చెప్పేసి భావించి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తా ఉన్నారని చెప్పేసి దానం నాగేందర్ కామెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా బీజేపీ పార్టీలోకి రానున్నటువంటి కొద్ది రోజుల్లో హరీష్ రావు బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నాడు అన్నటువంటి జోస్యాన్ని కూడా దానం నాగేందర్ చెప్పడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే 10 మంది పేర్లను కనుక మనం చూసుకున్నట్టయితే ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దానం నాగేందర్ చెప్పడం మరి కొంత సంచలనం కలిగిస్తూ ఉంది. రేపు మరి ఇదే నిజం అయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే
పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఇప్పుడున్నటువంటి 10 మంది పేర్లను చెప్పడం జరిగింది. ఆ 10 మంది పేర్లను కనుక ఒకసారి మనం చూసుకున్నట్టయితే వీళ్ళు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి అనుచరులైనటువంటి వేం నరేందర్ రెడ్డిని సైతం కూడా కలిసి రాయబారాలు నడపడం జరిగింది. పార్టీలోకి మేము వస్తాము, మమ్మల్ని ఆహ్వానించండి, మేము మా మెడలో కన్వేయాలని చెప్పేసి చెప్పడంతో మరి కాస్త పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కనుక పార్టీలో చేరికలు ఉన్నట్టయితే పార్టీ మీద ఎఫెక్ట్ ఉంటుందన్నటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి వాళ్ళను ఆహ్వానించలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీల్లో వచ్చేటువంటి వాళ్ళ కోసం గేట్లు ఓపెన్ చేసి పెట్టినామని చెప్పేసి చెప్పడం, అంతేకాకుండా చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో నేతలు మరి వేరే కాంగ్రెస్ పార్టీలు చేర్చుకున్నట్టయితే కొంత ఇంకా ఆలస్యం చేసినట్టయితే వాళ్ళు బీజేపీ పార్టీ వైపు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు రాష్ట్ర నాయకత్వం సైతం కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా రెడ్ కార్పెట్ వేయాలి, రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు చేయాలని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు చేస్తా ఉంది. 2/3 వంతు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించి దాంట్లో బీఆర్ఎస్ ఎల్పీని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలి, అక్కడ ప్రతిపక్షమే లేకుండా చూసుకోవాలన్నటువంటి ఒక సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో 2/3 అంటే దాదాపుగా మరి 26 మంది ఎమ్మెల్యేలని ఆ పార్టీలోకి ఆహ్వానించబోతా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కేవలం 35 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. 35 మంది ఎమ్మెల్యేలు దాదాపుగా 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లో పార్టీ తీర్థం కూడా పుచ్చుకోబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొదటి దఫాలో ఈ 2-3 రోజులలోనే 10 మంది ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీలోకి వేరే పార్టీలోకి వెళ్ళేటువంటి ఆస్కారం కనబడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి ఇక్కడ రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమారుడైనటువంటి కల్వకుంట్ల తారక రామారావుకి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద భారీ దెబ్బగానే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి చంద్రశేఖరరావుకి కంటు మీద కులుకు లేకుండా చేస్తూ ఉంది. దీనిలో భాగంగానే రేవంత్ రెడ్డి అతి కీలకమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీని సిఎల్పిని ఏదైతే ఉందో ఆ సిఎల్పిని సైతం కూడా బీఆర్ఎస్ పార్టీలో అంటే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ఎల్పిలో విలీనం చేసుకోవడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 12 మంది ఎమ్మెల్యేలను సైతం బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీ కన్ను కప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఇది ఒక గుణపాఠం కావాలని చెప్పేసి మరి ఇలా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను సైతం కూడా వాళ్ళ కన్ను కప్పేటువంటి కార్యక్రమాన్ని ఆయన ముందేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు జరిగినటువంటి ఎవరైతే ఉన్నారో పోచారం శ్రీనివాసరెడ్డి ఇలా జైన్ కావడం జరిగింది. ఈయన బాన్స్వాడ నియోజకవర్గం ఇలా ఆల్మోస్ట్ ఆయన జైన్ కావడం జరిగింది. రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. మరో పక్కన లక్ష్మారెడ్డి ఈయన ఉప్పల్ ఎమ్మెల్యే, ఈయన సైతం కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈయన కాల యాదయ్య అయితే ఇప్పటికే చాలా సార్లు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించుల్ని, నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈ చేవెళ్ళ ఎమ్మెల్యే చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. దాంతోపాటు ముఠా గోపాల్ సైతం కూడా ఈయన ముషీరాబాద్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే. మరో పక్కన ప్రకాష్ గౌడ్ ఈయన కూడా వీళ్ళందరూ కూడా ఇంతకుముందు కలిసినటువంటి వాళ్ళే. ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్, ఇది హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి వీళ్ళే దరిదాపుగా ఎక్కువ మంది ఉన్నారు. మరో పక్కన కొత్త ప్రభాకర్ రెడ్డి ఇదే దుబ్బాక నుంచి, చాలా మెజార్టీతో గెలిచినటువంటి నేత. మరో పక్కన గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు, అరకెపూడి గాంధీ, ఈయన షేర్లింగంపల్లి, మల్లారెడ్డి,
మేడ్చల్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యేలు ఈ 10 మంది పేర్లని మరి ఇప్పుడున్నటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దానం నాగేందర్ చెప్పినటువంటి పేర్లను కనుక చూసుకున్నట్టయితే పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు బాన్స్వాడ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈరోజు చేరడం జరిగింది. మరో పక్కన లక్ష్మారెడ్డి ఉప్పల్, కాల యాదయ్య చేవెల్లి, ముఠా గోపాల్ ముషీరాబాద్, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్, కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక, గూడె మహిపాల్ రెడ్డి పటాన్ చెరువుతో పాటు అరికపూడి గాంధీ, షేర్లింగంపల్లి, మల్లారెడ్డి మేడ్చల్, మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మొత్తం ఈ రోజు చేరినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డితో కలుపుకుంటే 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి టచ్లో వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళని ఆపడం మాత్రం ఇప్పటి వరకు అయితే కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి ఎవరి వల్ల కూడా అయ్యేటువంటి ఆస్కారం కనపడలేదు. గతంలోనే వీళ్ళు పార్టీ మారతారని చెప్పేసి ప్రచారమైనటువంటి నేపథ్యంలో కొంత అలర్ట్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు మరో పక్కన కేటీఆర్ సైతం కూడా వాళ్ళని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. రానున్నటువంటి రోజులలో మన పార్టీ యొక్క అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో ఈరోజు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటారు కాబట్టి పార్టీకి పునర్వైభవం వస్తుంది, పార్టీని మనం రాష్ట్రంలో గాడిలో పెట్టొచ్చు అని చెప్పేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళని పార్లమెంటు ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా ఆపగలిగడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా కానీ బీఆర్ఎస్ పార్టీలోనే అంటిపెట్టుకొని ఉండేలాగా చేయడంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా చెప్పినా కానీ వినేటటువంటి పరిస్థితి కనపడ్డది. ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని రోజు రోజుకు ఖతమైపోతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఘోరమైనటువంటి పరాభవంతో బీఆర్ఎస్ పార్టీకి రానున్నటువంటి రోజుల్లో సైతం భవిష్యత్తు ఉండదని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నటువంటి తరుణం. కొంతమంది ఏమో బీజేపీ పార్టీ వైపు వెళ్ళాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా హరీష్ రావు సైతం కూడా ఆయన బీజేపీ పార్టీ వైపు వెళ్తారని చెప్పేసి చెప్పడంతో పాటు ఇక టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది కేవలం కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ తప్పించి ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఆస్కారం లేదు. ఒక పక్కన అవినీతి ఆరోపణలు, ఒక పక్కన అక్రమాలు, ఇంకొక పక్కన కేసులతోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగవుతున్నటువంటి దశలో ఇప్పుడున్నటువంటి ఈ 10 మందితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఇది దాదాపుగా ఇలా బీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టేటువంటి తీరుగానే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు. దీని తర్వాత జరిగేటువంటి పరిణామాలు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరి చతికిల పడినట్టయితే ఉంటే దాన్ని లేపడం, దాన్ని జాకిలి పెట్టి లేపినప్పటికీ కూడా లేసేటువంటి పరిస్థితి కనపడలేదు. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదన్నటువంటి తీరు నుంచి ఈరోజు భూస్థాపితం కావడానికి ప్రధానమైనటువంటి కారణం కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సైతం వాళ్ళు చెప్తా ఉన్నటువంటి మాట, గతంలో మంత్రి పదవులు అనుభవించి కేసీఆర్ ఇచ్చినటువంటి ఏవైతే పదవులు ఉన్నాయో వాటిని అనుభవించినటువంటి వాళ్ళు సైతం కూడా కేసీఆర్ ఇచ్చినటువంటి టికెట్లతోటి ఎమ్మెల్యేలు మంత్రులు అయినటువంటి వాళ్ళు సైతం కూడా ఈరోజు కేసీఆర్ నాయకత్వాన్ని కేసీఆర్ యొక్క కుటుంబ పాలన వ్యతిరేకించి బయటకు వచ్చిందంటే ఆయనే రేపు రానున్నటువంటి రోజులలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పేసి నమ్మిన తర్వాతనే వాళ్ళు బయటకు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. మరి రానున్నటువంటి రోజులలో ఇక్కడ ఉన్నటువంటి 10 మంది బయటకు రావడం జరుగుతాం. మరి వీళ్ళని ఆపేటువంటి సామర్థ్యం కానీ ఆపేటువంటి ప్రయత్నం కానీ ఏమైనా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసేటువంటి ఆస్కారం ఉంటుందంటే అది చేసినా కానీ ఫలితం ఉండదని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే కల్వకుంట్ల తారక రామారావు ఉన్నాడో తారక రామారావు సైతం ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆయన వ్యక్తిత్వం పట్ల కూడా చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఏదైతే వెళ్ళి కలుద్దామని చెప్పేసి వెళ్ళినప్పటికీ ఈయన ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా ఫీల్ అయ్యేటోడు, మమ్మల్ని కలిసనిచ్చేటువంటి వాడు కాదు అని చెప్పేసి బహిరంగంగా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం చూడాలి. మరి రానున్నటువంటి రోజులలో బీఆర్ఎస్ పార్టీ తీరు ఎలాగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఏమైనా కొట్టిన బంతిలాగా ఏమైనా లేస్తుందా లేకపోతే చతికిల పడుతుందా అనేది కూడా అతి కొద్ది రోజుల్లో తెలిసేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. దరిదాపుగా ఈ 10 మంది పేర్లు గతంలో కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మరి బయట పెట్టినటువంటి దానం నాగేందర్ మరి ఆయన ఒక సంచలనమైనటువంటి ఆ చిట్ చాట్లో ఇది ఒక పేర్లు చెప్పడం మరి ఇది కొంత ఇంకా బలం చేకూర్చినట్టుగా అయితే ఉంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా పార్టీలోకి అతి కొద్ది రోజుల్లో చేరేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.